శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉపనిషత్తుల గురించి మనం తెలుసుకునే ముందు ఉపనిషత్తు యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవాలి. అసలు వేదాలకు ఉపనిషత్తులకు సంబంధం ఏంటంటే, వేదాలు కర్మలు నిర్దేశిస్తే ఆ కర్మను ఎలా చేయాలో నిర్దేశించేవి ఉపనిషత్తులు. ఎందుకంటే మనిషికి ఇది జీవితం. ఈ జీవితంలో ఎన్నో తీయని సుఖాలు ఉంటాయి, చేదైన బాధలు ఉంటాయి, మింగలేని వగరులు ఉంటాయి, ముప్పు తెచ్చే ఉప్పులు ఉంటాయి. కారాలు నూరితే ప్రయోజనం లేదు, అందనిది పులుపు అంటే ఫలితం ఉండదు. ఇదే జీవితం, వింతల జీవితం, చింతల జీవితం. ఈ ఉపనిషత్తులు మనకేం నేర్పుతున్నాయంటే, కారణాలతోనే కార్యాలున్నాయి, కార్యాల వెనుక కారణాలున్నాయని, కార్యకారణాలలో వెలిగేది కర్త, అతడే నిజానికి మనందరికీ భర్త. వ్యక్తిలో అతడే, విశ్వంలో అతడే. వ్యక్తిలో విశ్వంలో విచిత్రం అతడే, అతడే విచిత్రం. అతని విశ్వం ఒక విచిత్రం, అంతా విచిత్రమే, అన్నీ విచిత్రాలే. ఇవన్నీ మనకి తెలిపేది ఉపనిషత్తులే. ఉపనిషత్తుల సారం ఏందయ్యా అంటే, ఈశ్వర అస్తి అంటే ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వేశ్వరుడు, సర్వస్యకర్త సర్వజ్ఞ అంటాడు. అంటే సర్వాన్ని సృష్టించేవాడు సర్వేశ్వరుడు, సర్వేశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు. సర్వజ్ఞ సర్వేశ్వర అస్తి. సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడు ఉన్నాడు. సర్వంలో ఉన్నది సర్వేశ్వరుడే. సర్వేశ్వరుని యొక్క జ్ఞానమే సర్వంలో కూడా ఉన్నది. ఈశ్వరుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు. ఈశ్వర జ్ఞానం కలిగితే ఈశ్వరుడు ఏమిటో తెలిసిపోతుంది. ఈశ్వరుడు సత్యరూపుడు, శివరూపుడు, సుందర రూపుడు. ఈశ్వరమైనటువంటి జగత్ కూడా సత్యమే, శివమే, సుందరమే. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ చేతనే పరివ్యాప్తమై ఉంది. ఇదం సర్వం ఆచ్ఛాదనీయం పరమాత్మనా అన్నాడు. పరమాత్మ ప్రతిరూపంగా ఈ ప్రపంచం అందంగా సుందరంగా భాషించేటప్పుడు ఈ ప్రపంచంలో జీవించే వ్యక్తులు కూడా సుందరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈశ్వరుడు, ఈశ్వర జ్ఞానం వేరువేరు కావు. ఈశ్వర జ్ఞానం కలిగితేనే ఈశ్వరుడు అంటే ఏమిటో తెలిసిపోతుంది. ఈ జ్ఞానమునే శాస్త్రంలో ప్రమ అంటారు. ప్రమ అంటే జ్ఞానం. జ్ఞానం కలగాలంటే ప్రమాణం ఉండాలి. ప్రమాకరణం ప్రమాణం. ఈశ్వర జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కనుక భారతీయ సంస్కృతిలో వేదం ప్రమాణమైంది. పరమేశ్వరునికి సంబంధించినటువంటి పూర్ణ జ్ఞానం వేదంలో నిక్షిప్తమై ఉంది. ఇంతకీ వేదం ఏం చెబుతుంది? విశ్వేశ్వరుడి కన్నా విశ్వం వేరుగా లేదు, ఉండలేదు. విశ్వంలో ఉన్నదంతా విశ్వేశ్వరుడే. కనుకనే విశ్వేశ్వరుని విశ్వం అని ముద్దుగా పిలవడం కూడా జరుగుతుంది. విశ్వస్య జగతః కారణత్వేన విశ్వామితి ఉచ్యతే బ్రహ్మ. విశ్వానికి కారణమైన పరమేశ్వరుడు విశ్వం అని కీర్తింపబడ్డాడు. విశ్వాన్ని అధ్యయనం చేయడం అంటే విష్ణువును అధ్యయనం చేయడమే అని అర్థం. సర్వం విష్ణుమయం జగత్. ఈ సమస్త ప్రపంచము విష్ణుమయమే. పురుష ఏవేదగం సర్వం అన్నాడు. ఈ విశ్వమంతా విశ్వేశ్వరుడే. ఈ సత్యం అర్థం కానంత వరకు జీవితం తడిసిన ఒత్తి లాంటిది, అలా పడి ఉంటుంది. అర్థమైన క్షణాన జ్యోతిలాగా ప్రకాశిస్తుంది, జ్ఞానంతో నిండి ఉంటుంది, జ్ఞానంలో పండి ఉంటుంది. వేదోఖిల ధర్మ మూలం. సమస్త ధర్మాలకు వేదమే కదా మూలమై ఉన్నది. కనుక వేదాధ్యయనం చెయ్యాలి, అదే పనిగా చేయాలి. కారణం వేదో నిత్యమధీయతాం. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. అంటే సమస్త జగత్ యొక్క నిలకడకు ధర్మమే మూలాధారం అని తైత్తిరోపనిషత్తు చెప్తుంది.
ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మము నుండి ఎట్టి పరిస్థితిలో జారిపోవద్దు అని చెప్పింది. ధర్మేణ పాపమనుదతి అన్నాడు. అపనుదతి, ధర్మేణ పాపం అపనుదతి అంటే పాప పంకిలాన్ని శుద్ధి చేసుకోవాలన్నా మనకు కావాల్సింది ధర్మజలమే అంటుంది ఉపనిషత్తు. ఉపనిషత్తులో చెప్పబడిన విషయాలు కేవలం వేదాంతులకు, వృద్ధులకు, పండితులకే కాదని అందరూ నిత్యం ఉపాసించడం కావలసినటువంటి, తెలుసుకున్న వాడిని ఆచరణలో పెట్టవలసిన విషయాలనే విషయం మనం తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశం. ఋషిప్రోక్తమైనటువంటి వేద విద్య నిత్య నూతనము. అది మంత్రముల రూపమున మానవుని ధర్మమునకు దైవముచే అందించబడినది. ఇట్టి ధర్మమును పాటించుట వలన ఇహలోక పరలోక సుఖాలు సిద్ధిస్తాయి. సంపన్నమైనటువంటి ఇహపర సాధకమైనటువంటి సుఖ జీవితాన్ని పొందవలెనచో ఏనాటికైనా వేద ధర్మాన్ని ఆశ్రయింప తప్పకదు. వేదము మనలో 4 రకాలుగా వర్తిస్తుంది. 1 శ్వాస, 2 కంఠము, కంఠనాదము, 3 మనస్సు, 4 దేహం. ఈ 4 వరుసగా సామ, రుక్, యజు, అధర్వ విధాలుగా మహర్షుల వచనం. వేదము, ఉపనిషత్తు అను గ్రంథాలు స్వర ప్రధానములు, శృతి ప్రధానములకు మంత్రములు. వానికి గల అర్థతాత్పర్యాలు జతపరుచుకొని మననం చేసుకున్నామనుకోండి, ప్రయత్నము ఫలవంతంగా ఉంటుంది. తైత్రీయోపనిషత్తులోని శిక్షావల్లి అధ్యాయంలో 5 మహాసంకేతాలు చెప్పబడ్డాయి. ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైన విద్య, ఇందు మానవుడు వేదమును అభ్యసించుడు కావలసినటువంటి 5 తాళము చెవుల వంటి ప్రయోగాలు ఉన్నాయి. అవి ప్రకృతి నుండి గ్రహించినటువంటి ఏ సత్యమునైనను ఈ 5 మహాసంకేతముల యొక్క దీపపు వెలుగులో చదువుకొనవలెనని ఉపదేశింపబడినది. అవి ఏందయ్యా? అధిలోకము అంటే అప్లికేషన్ టు ద ప్లాన్స్ ఆఫ్ క్రియేషన్. 2 అధిజ్యోతిషము, అప్లికేషన్ టు ద లేయర్ ఆఫ్ ది లైట్. అధివిద్యము, అప్లికేషన్ టు ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ నోయింగ్. అధిప్రజము 4వది, అప్లికేషన్ టు ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. 5 అధ్యాత్మము, అప్లికేషన్ టు ది వెహికల్ ఆఫ్ అట్టరెన్స్. వేద విద్యా మార్గమును అనుసరించి తరింపదలచిన వాడు జీవితాన్ని ఏ నియమముల ప్రకారం నడుపుకొనవలెనో ఆ నియమములను గురువు శిష్యులకు చెప్పవలసిన విధానమంతా కూడా వేదమనూచ్య మొదలైనటువంటి మంత్రాలతో ఉపదేశింపబడినది. అలాగే ఆనందబలిలో భగవంతుడు సత్యము, జ్ఞానము, అనంతముగా అనుభవింపబడిననియు, అన్నమయుడు, ప్రాణమయుడు, మనోమయుడు, విజ్ఞానమయుడు, ఆనందమయుడుగా పంచకోశములలో ఈ సృష్టి అందు అంతర్యామిగా వర్తించుచున్నాడనియు, జీవునిగా ఉపాసించి దేవుడుగా ప్రవేశించుచున్నాడనియు స్థాపింపబడినది. చివరికి భృగువల్లి యందు తండ్రికి పుత్రుడికి గల సంబంధము భృగువునకు వరుణునకు గల సంబంధముగా ఇతిహాసము కల్పింపబడినది. ఈ తండ్రి కొడుకుల యొక్క సంబంధమే కఠోపనిషత్తులో మరొక విధంగా చెప్పబడింది. ఇందులో యమలోకం అంటే యమ నియమాదులతో నియమింపబడి లోకము. ఇది మోక్ష విద్య కనుక దీనిని ఉపాసించేవారు భోగమోక్షాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? శిల్పివి నీవే, శిల్పము నీవే. ఎలా? జంతువులకు దేవుడు ఏంటంటే మెయింటెనెన్స్ ఒకటే ఇచ్చాడు, కానీ మనిషికి ఒకటికే డెవలప్మెంట్ చేసేటువంటి ఎనర్జీని ఇచ్చాడు. అయితే మనిషి పరిస్థితుల ప్రభావం వల్ల పరిమితమవుతున్నాడు. ఎప్పుడైతే త్యాగకాలం వస్తుందో అప్పుడే యోగకాలము వస్తుంది. కూర్మావతారంలో అమృతాన్ని పొందడానికి భగవంతుడు డైరెక్ట్గా ఇవ్వలేదు, కృషి చేస్తేనే వస్తుందని సాంప్రదాయాన్ని అలవాటు చేశాడు. అప్పడంగా వస్తే దాని విలువ తెలియదు మనిషికి. తైత్తిరోపనిషత్తులో ఆది గురువులుగా తల్లిదండ్రులకు ప్రథమ స్థానాన్ని కల్పించి మాతృదేవో భవ, పితృదేవో భవ అనే భావనను కలుగజేసి
ఆ తరువాతే ఆచార్య దేవోభవ అని ఆచార్యులను తల్లిదండ్రులతో సమానంగా వివరించారు. అలాగే ఆర్ష వాంగ్మయంలో ఉపనిషత్తులకు ప్రత్యేక స్థానం కలదు. గురు శిష్యుల మధ్య పరస్పర సమర్పణాభావం కలుగజేసి జ్ఞానాన్ని సరైన రీతిలో ప్రసాదించుట ద్వారా అవిద్య అజ్ఞానం అనేటువంటి పదాలను తొలగించి మార్గదర్శనికమైనటువంటి పరంపరకు ఆలంబనముగా ఉండుటయే ప్రధానంగా చెప్పుకోదగినటువంటి విశేషం. శిష్యులకు శక్తిని ప్రసాదించగల సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి. సన్మార్గం వైపు పయనింపజేయగల సమర్థులుగా కూడా వీళ్ళు ఉండిరి. వేద శాస్త్ర అధ్యయనంలో సంపూర్ణంగా పూర్తి చేసుకొని గురుకులాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇళ్లకు అలా వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులకు గురువు ఇచ్చే అద్భుతమైన సందేశం మనం స్నాతకోపన్యాసంగా విందాం. 1 వేదమనూచ్యాచార్యో వంతస్తే అన్నాడు. అంటే వేదాలను నేర్పించిన తరువాత ఆచార్యుడు విద్యార్థులకు ఉపదేశిస్తున్నట్ట. ఏమని? వేదశాస్త్ర అధ్యయనం సంపూర్ణంగా పూర్తి చేసుకొని గురుకులాన్ని వదిలి తమ యొక్క ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులకు గురువు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సందేశం తీసారా, దానికే స్నాతకోపన్యాసం అని పేరు. చాలామంది తెలియదు. నిజంగా ఇవ్వాల్సింది ఇవే. ఓన్లీ మెడలో మాడలు వేయటం కాదు, గోల్డ్ చైనో లేదా గోల్డ్ మెడల్ వేయటం కాదు, మెడల్ ఉంచేటువంటి సందేశం ఇవ్వడం. వేదమనూచ్య ఆచార్యోంతే వాసిన మనుషాస్తి. వేదాలను నేర్పించిన తరువాత ఆచార్యుడు విద్యార్థులకి ఉపదేశిస్తాడు. ఏమని? సత్యం వద, సత్యాన్నే పలకండి, సత్యసంధతతో జీవించండి. ధర్మం చరా, ధర్మాన్ని అనుష్ఠించండి. స్వాధ్యాయాన్ మా ప్రమద, చదువుకున్నటువంటి విద్యను చేజార్చుకోకండి, పురశ్చరణ చేసుకుంటూ ఉండండి అని శిష్యులకు బోధించడం ద్వారా పరిరక్షించుకొని అభివృద్ధి చేసుకోండి అని అర్థం. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య, ఆచార్యునికి ఇష్టమైనటువంటి గురుదక్షిణ సమర్పించండి, గురు కృపను పొందండి. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి, వివాహం చేసుకొని సంతాన పరంపరను కొనసాగిస్తూ వంశ విచ్ఛిన్నం కాకుండా చూసుకోండి. సత్యాన్న ప్రమదితవ్యం, నాయన సత్య మార్గం నుండి వైదొలగవద్దు. ధర్మాన్న ప్రమదితవ్యం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మ మార్గం నుంచి ఒక్క అడుగు వెనక్కి వేయకు. కుశలాన్న ప్రమదితవ్యం, మానవ జాతికి మనకి మేలును చేకూర్చేటువంటి పనుల నుంచి ఎప్పటికీ తొలగి పక్కకు పోవద్దు. భూత్యై న ప్రమదితవ్యం, సత్కార్యాలు చేసే మార్గం నుంచి తొలగిపోవద్దు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, నేర్చుకోవడం నేర్పించడం అనే పనుల నుండి తొలగి వెళ్ళకండి. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, దేవతలకు పితృదేవతలకు చేయవలసినటువంటి కర్తవ్యాల నుండి ఏమాత్రం పక్కకు తొలగకండి, వెళ్ళకండి. మాతృదేవోభవ, తల్లిని దైవంగా భావించు లేదా పూజించు. పితృదేవోభవ, తండ్రిని దైవంగా పూజించు. ఆచార్య దేవోభవ, మీకు విద్య నేర్పినటువంటి ఆయనని దేవునిగా భావించు. అతిథి దేవోభవ, అతిథిని దైవంగా భావించండి. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని, నింద్యారహితములైనటువంటి పనులనే చేయండి. నో ఇతరాణి, మిగిలిన నిందనీయమైనటువంటి చెడ్డ పనులు చేయకండి. యాన్యస్మాకం సుచరితాని, మనకు సద్గుణాలను పెంపొందించే పనులే. తాని త్వయోపాస్యాని, అవంతా కూడా మీ చేయబడాలి కానీ నో ఇతరాణి, ఇతర పనులు చేయరాదు. ఏకే చాస్మాన్ శ్రేయాంసో బ్రహ్మణా, ఎవరు ఏమనుకున్నా శ్రేష్ఠుడైన వారో పునీతుల్లో అటువంటి వారు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. తేషాం త్వయాసనేన ప్రశసితవ్యం, వారికి ఆసనమిచ్చి కూర్చోబెట్టి వారి యొక్క
శ్రమని దూరం చేసే పరిచర్లు చేయాలి. శ్రద్ధయా దేవం, శ్రద్ధతో చేయవలను. అశ్రద్ధయా అదేయం, చులకన భావంతో అశ్రద్ధగా ఉదాసీన వైఖరితో ధనము దానం చేయకూడదు. పాత్ర ఎరిగి దానం చేయాలి. అలాగే శ్రియాదేయం, శక్తి వంచన లేకుండా దానం చేయాలి. శక్తి మేరకు దానం చేయాలి. శ్రియాదేయం, ఈ వినమ్రతలో దానం ఇవ్వాలి. ఇక్కడ ధన్యత దాతకే కానీ దానం పుచ్చుకున్న వాడికి కాదు. దానగ్రహీత ఉండడం ద్వారా ఈ ఔదార్యాన్ని, నీ దయాగుణాన్ని చూపడానికి, తద్వారా నీవు పవిత్రమైనటువంటి వాడిగా అవడానికి అవకాశం లభించిందని కృతజ్ఞుడిగా ఉండాలి అని కూడా వేదాలు చెప్పినాయి. భియాధేయం, గౌరవపూర్వకంగా ఇవ్వాలి. సంవిదాధేయం, చాలా శ్రద్ధతో ఇవ్వాలి. అంటే మనిషి ఈ విధంగా వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ మొదటి నుండి కూడా మనుష్యుడు అన్నదమ్ముల వలె స్వయంగా పూర్వకంగా మనుగడ సాగించేయాలని విద్య నేర్పబడింది. అంటే మనిషి పశువుతో సమానంగా పోల్చబడతాడు కనుక విద్య లేనివాడు వింత పశువు అని ఊరికే చెప్పలేదు. అందుకని అన్నదమ్ముల వలె న్యాయంగా ప్రేమ సర్పముగా మనుగడ సాగించాలనేదే విద్య నేర్పరుల యొక్క పరిస్థితి. సుఖంగా అని ఉంచడం ఎందుకు లేదంటే రాజమార్గం. ఎక్కడైతే పెద్ద చిన్న భవనాలు తారసపడతాయో అక్కడికి సహజంగానే అపహరణ, హింస వగేరా ఉత్పన్నమైనటువంటి అవకాశం చాలా నిశ్చయము. అందువల్లే నేను ఉపనిషత్తులు తన న్యాయయుక్తమైనటువంటి భాగంలో సంతుష్టిగా ఉన్నాను వాయిదేయబడింది. అంటే తీర్థానాం హృదయం తీర్థం శుచీనాం హృదయే పతి. అంటే ఎప్పుడైనా సరే మనం ఏ తీర్థంలో ఉన్నటికి కన్నా మా హృదయమే అనగా అంతరాత్మే తీర్థయాత్ర యొక్క ఫలితం. పరమాత్మ అర్థము ప్రతికూలాలన్నింటిలో కూడా ఒక విధమైనటువంటి ఆత్మసంతృప్తినిస్తుంది. మనకు తెలియకుండా మనం ఏం పని చేసినా అది చెడైనా ఒకసారి మంచి పనే చేస్తుంటుంది. తీర్థానాం పరమానంద శిష్యులు వాళ్ళు ఎలా ఉంటారంటే ఆస్తికత అనే యొక్క శిష్య పరంపరలో వీళ్ళొకళ్ళు. ఆస్తికత భారతీయ సంస్కృతి ఈశ్వరుని అస్తిత్వంలో అఖండ విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. ఈశ్వరుడు సర్వవ్యాపకుడైన నమ్మకం హిందూ ధర్మానికి ఆధార రూపం. బ్రహ్మవేదమమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణంతశ్చోత్తరేణ అధశ్చోద్వద ప్రస్తుతం బ్రహ్మవేదం విశ్వమిదం వరిష్టం. ముండకోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఆ అమృత స్వరూపుడైనటువంటి పరబ్రహ్మమందు వెనుక, కుడి, ఎడమ ప్రక్కలు, కింద, పైన అన్ని దిశల్లో వ్యాపించి ఉన్నాడు. సంపూర్ణ జగత్తు ఏదైతే ఉన్నదో అదంతా సర్వశ్రేష్టమైనటువంటి బ్రహ్మమే. అసలు మోక్షం అంటే ఏందో తెలుసా? మోక్షం అనేది సహజమైనటువంటి స్వేచ్ఛ, అందరూ కోరుకునే విముక్తి, అందరూ మాత్రమే వాంఛించేదైనా కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు. అయిష్టమైనటువంటి దాన్ని ఎవ్వరూ భరించలేరు. పంజరంలో ఉంచితే పక్షి కూడా యాతన అనుభవిస్తుంది, బయటపడాలని తపతపలాడుతూ ఉంటుంది, విడుదల కావాలని గిలగిల తన్నుకుంటుంది. పంజరంలో ఉండటం బంధం, దాన్ని విడుదల కావడం మోక్షం. ఆత్మానం పాశేభ్య మోచయతీతి మోక్ష. జీవుని బంధమును విడిపించేది ఏదో దాన్ని మోక్షం అంటారు. బంధము నుండి విడిపడాల్సింది అనే వాంఛ అందరిలో ఉంటుంది. అదే అందరిలో ప్రధానమైన వాంఛ. జీవులందరూ కూడా ఆశించే ముఖ్య ప్రయోజనం కూడా అదే. అందుకే
అది పరమ పరమ పురుషోత్తమమైనది. బంధము ఏదో కాదు, దుఃఖాన్ని కలిగించేది బంధమే. అందుకనే బంధాన్ని ఎవ్వరూ భరించలేరు. దుఃఖాన్ని కలిగించే బంధము నుండి వీడిపడాలని కోరుకుంటారు. అదే మోక్షం, మోక్షేచ్ఛ అంటారు. విముక్తిని అభిలషించేటువంటి ప్రగాఢ వాంఛ, దుఃఖము నుండి, అసంతృప్తి నుండి శాశ్వతంగా విడిపడాలనేటువంటి ఆశ, ఏకైక ఆకాంక్ష. దుఃఖాదీనాం మోక్షణం అవసానం మోక్ష అంటే దుఃఖాదుల యొక్క వినాశమే మోక్షము. దుఃఖాన్ని కలిగించేటువంటి బంధమైతే సుఖాన్ని కలిగించేది మోక్షం, అది ఏ బంధ విముక్తి. అసంతృప్తి బంధమైతే ఆ అసంతృప్తి నుండి శాశ్వతంగా విడిపించి నిత్యతృప్తిని ప్రసాదించేది మోక్షము. అదే అందరూ ఆశించేది. నిమిత్తాపాయే నైమిత్తికాపాయ ఛత్రోపాయే ఛాయోపాయ. అంటే సుఖం కారణం పోతే సుఖం పోతుంది, గొడుగు దూరం అయితే నీడ కూడా దూరం అవుతుంది. లేకుండా వచ్చి కలిసేది, ఉండి లేకుండా పోయేది నిత్య సుఖం కాదు. అనిత్య సుఖం ఏదైనా అప్రియంగా మారేది, అప్రియమైనది నిత్య సుఖస్థానం కాలేదు. కనుక నిత్య సుఖము, నిత్య ప్రియత్వం అనేటువంటి మోక్షము ప్రయత్నాల పరిధిలోనిది కాదు, కర్మఫలం కాబోదు. కర్తవ్యేన సాధ్యశ్చేత్ మోక్ష అభ్యుపగమ్యతే అనిత్య ఏవ స్యాత్. కర్మ ద్వారా సాధించే ఫలితమే మోక్షమైతే అట్టి మోక్షము కూడా అనిత్యమే అవుతుందన్నారు ఆదిశంకరుడు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఏది నీకు ప్రియంగా గోచరించినా ప్రియత్వానికి హేతువు నీవే. ఇది అర్థమైతే చాలు, ఇంకెక్కడ అసంతృప్తి. అర్థం కాకపోతే ఎలా వస్తుంది తృప్తి? తెలియనంతవరకు లేనట్లే ఉంది, తెలియగానే లేనిది ఎప్పుడు అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆనందాబ్ధియత్పరః సోహమస్మి. ఏది ఆనంద సాగరమో అది నేనే అన్నది ఉపనిషత్తు. ఉండి తెలియకపోవడం అజ్ఞానం, అదే బంధము. ఉన్నది ఉన్నట్టు తెలియడం జ్ఞానం, అదే మోక్షం. తెలిసి తెలియని తనము ముముక్షత్వం, మోక్షేచ్ఛకు కారణం అదే. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా. అంటే హృదయము ముడి విడిపోతే సంశయములు పారిపోతాయి. ముడి ఉందని చెప్పే ముండకమే ముడిని విప్పి లేదని చూపించింది. పొడుపు కథలో చిక్కుముడులు వేసి సరదాగా సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియ మనకు తెలుసు కదా. వాటిలో సమస్యలోనే పరిష్కారం నిగూఢంగా ఉంటుంది, విప్పితేనే గుట్టు బయటపడుతుంది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితో గుహాయాం. అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తు కంటే మహత్తరమైనది సమస్త ప్రాణుల హృదయాలలో అదే దాగి ఉంది. అణువులు జడ రూపాలని, దుర్భేద్యములని పూర్వం నమ్మేవాళ్ళం. అణువులు ఛేదింపబడతాయని మనకు ఈరోజు తెలుసు. అంతేకాదు, జడంగా కనిపించే అణువులో అనంత శక్తి ఉంది అని కూడా తెలుసు. అణువులోని మాయను తొలగించి మహిమను వ్యక్తం చేసేశారు ఆధునిక శాస్త్రవేత్తలు. మనిషిలోని మాయను తొలగించి మహిమను వ్యక్తం చేశారు సనాతన మహర్షులు. ప్రతి ఒక్కరిలో అనంత శక్తి చైతన్యం ఉందని శశాస్త్రీయంగా సహేతుకంగా ప్రబోధించారు. నీలో అది ఉండటం కాదు, నీవే అది నేను తేల్చి చెప్పారు. అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునా. ఆత్మవిచారం ఒక్కటే ముముక్షు యొక్క కర్తవ్యము. బంధంలో ఉన్నట్లు భావించడానికి బంధము ఉండనవసరం లేదు, బంధం ఉన్నదనే భావన చాలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ భావనే బంధము, భావబంధము, అదే భవబంధము. యత్తు స్వతః అప్రాప్తం తత్శాస్త్రం బోధితవ్యం. తనకు తానుగా పొందలేదని జ్ఞానమునకు శాస్త్ర ప్రమాణం ద్వారానే పొందాల్సి వస్తుంది. మనము అన్వేషించేటువంటి సదాత్మ మనమే అయినందున
అది ఇంద్రియ మనోబుద్ధులకు కానీ ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు కానీ అందదు. అట్టి దానిని శబ్ద ప్రమాణం ద్వారానే గ్రహించాలి. ఇక్కడే వేదశాస్త్రము ప్రమాణమైంది. జ్ఞానం ఏదైనా దాన్ని పొందే పద్ధతి ఒకటి ఉంది. అలా పొందినప్పుడే జ్ఞానం ప్రాప్తిస్తుంది. దీనిని శాస్త్ర పరిభాషలో బోధనా విధి అంటారు. సాంప్రదాయక బోధ అందినప్పుడే జ్ఞానం ప్రాప్తిస్తుంది. సంప్రదాయం బోధించే వ్యక్తిని గురువు అంటారు. మనది వేద సంస్కృతి, మనది వేద సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఋషులు గురువులు కాపాడుకుంటున్నారు. వేదాన్ని ఋషులు సృష్టించలేదు, వేదాన్ని బోధించే సంప్రదాయాన్ని సృష్టించారు. ఋషిభిః న ప్రమాణకర్తారః ఋషిభిః సంప్రదాయకర్తారః. ఋషులు ప్రమాణకర్తలు కాదు, కేవలం సంప్రదాయకర్తలు మాత్రమే. జ్ఞానం సృష్టింపబడేది కాదు, అందించబడేది. వెలిగే దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టుగా జ్ఞానం కలిగిన గురువు మరొకరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గురువు లభించిన వారికే జ్ఞానం ప్రాప్తిస్తుంది. గీతోపనిషత్తు జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము లేదా బ్రహ్మజ్ఞానం అని అర్థం. ఉపనిషత్తు అంటే జ్ఞానం అనే అర్థం. ఉపనిషత్తు అనేది గ్రంథ నామము కాదు, గ్రంథ విషయము. ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అని అర్థం. గీతా ఉపనిషత్తులు రెండు ఏకవాక్యతలు ప్రతిపాదిస్తుంటాయి. అంటే ఒకే అర్థాన్ని అందిస్తూ పరమార్థాన్ని ముందుంచుతున్నాయి. జ్ఞానాత్ మోక్ష ఇతి ఏషోర్థః నిశ్చితో గీతాసు సర్వోపనిషత్సు చ. జ్ఞానము వలనే మోక్షం ప్రాప్తిస్తుంది. ఇదే గీత ఉపనిషత్తుల యొక్క తుది నిర్ణయమని ఆదిశంకరుల గీతాభాష్యంలో చెప్పారు. యత్ర స్థితం బ్రహ్మజ్ఞానే వేదశాస్త్ర సునిశ్చితం. వేదము నిశ్చయించిన బ్రహ్మజ్ఞానము గీత యందు సుప్రతిష్టమని స్కాంద పురాణం. గీతా ఉపనిషత్తులు ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తున్నందున గీత ఏదో కాదు, ఉపనిషత్తే. గీతలో చెప్పబడినటువంటి జ్ఞానమంతా ఉపనిషత్ జ్ఞానమే. ప్రతి అధ్యాయాన్ని ఒక ఉపనిషత్తుని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తు. ఉపనిషత్ మంత్రాలు కొన్ని గీతలో యథాతథంగా కూడా ఉన్నాయి. అందుకేనేమో గీతలోని ప్రతి అధ్యాయం చివర ఉన్న సంకల్పవాక్యంలో శ్రీమద్భగవద్గీతాసు అని బహువచనాన్ని ప్రయోగించడం, శ్లోకాల్లోని కూడా ఉపనిషద్ రూపాలే, ఉపనిషత్ సారాలే అని అర్థమవుతూ ఉంది. ఉపనిషత్తు గీత అనే రెండు పదాలు స్త్రీలింగ పదాలే అనేది కూడా గమనార్హం. ఇంకా చెప్పాల్సింది ఏమంటే గీత సర్వశాస్త్ర స్వరూపిణి, సర్వశాస్త్రమయీ గీత. ఇప్పుడు శాస్త్ర ప్రమాణం అధ్యాస నివారణార్థం న శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం అన్నాడు. అంటే అధ్యాసను నివారించేందుకు కాదు శాస్త్రాన్ని చదవడం, వస్తువు నిర్ధారణ చేసేందుకే శాస్త్రాన్ని చదవాలి. ఉన్నది ఆత్మయే, ఆత్మయే నీవు. ఆత్మ ఇప్పుడున్నదే మరొకప్పుడు తయారేది కాదు. కనుక ఆత్మ సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. ఆత్మ ఉంది, తెలియకుండా ఉంది. ఉన్నది తెలియకపోయినా బాధ లేదు, మరో విధంగా తెలుస్తూ ఉంది. లేనిది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆత్మ తెలియకపోవడమే గాక నేను దేహము, నేను మనస్సు, నేను ఫలానా అంటూ అనేక విధాలుగా తెలుస్తూ ఉంది. ఇదే అధ్యాస. త్రాడులో పామును గాంచేటువంటి భావన లాంటిది. తాడుగా తెలియడం జ్ఞానం, తాడు తెలియకపోవడం అజ్ఞానం. ఉన్న తాడు లేని పామును దర్శించడం అధ్యాస. అధ్యాసే సమస్త దుఃఖాలకు బాధలకు కారణం. మరి అధ్యాసను తొలగించుకుంటే పోతుంది కదా. అవును, జరగవలసిందే అదే, కానీ అలా జరగకూడదు. ఏదీ తెలియనటువంటి అజ్ఞాన దశలో అధ్యాస ఏర్పడిందో దానిని అర్థం చేసుకోవడంలో అజ్ఞానము, అజ్ఞానజనిత అధ్యాస
రెండు అదృశ్యమవుతున్నాయి. సుఖాలు సుఖ కారణాలు ఏంది? వస్తువు సుఖం కాదు. మనం ఈ ప్రపంచంలో దేనిని ఆశించినా అది సుఖమని మనం ఆశించటం లేదు, సుఖ కారణమని వెంబడిస్తున్నాం. దేనిదైతే సుఖ కారణమని భావించి మనం అభిలషిస్తూ ఉన్నామో అది అలా కాదు అని తెలియజేయడంగానే ఆ క్షణమే ప్రయత్నాలు మానేస్తాం. సుఖం అనేది ఒక వస్తువు కానే కాదు, ఒక ప్రదేశము కాదు, కాలము కాదు, సన్నివేశం అసలే కాదు. వీటిలో ఏది సుఖమైనా అది మనల్ని సదా సుఖపెట్టగలగాలి, సర్వత్రా సుఖపెట్టగలగాలి. ఇప్పుడు కాఫీ చేదుగా ఉంటుంది, పంచదారను కాఫీలో కలిపితే కాఫీ తీయగా మారుతుంది. సుఖం అనేది వస్తువే కనుక, అయితే పంచదార కాఫీని తీయగా మార్చినట్లు వస్తువు మనల్ని సుఖపెట్టగలిగి ఉండాలి. తీపి అనేది చక్కెర యొక్క ధర్మం, పంచదార లక్షణమే అదే. తీపి లేని చక్కెర మనం ఎక్కడైనా చూడగలమా? లేదు. సుఖం అలాంటిది కాదు. సుఖం అనేది వస్తు ధర్మము కాదు, వస్తు లక్షణము కాదు. వస్తువు ఉంటుందే కానీ సుఖం వస్తువు లేదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తాం, 2 ఇడ్లీ తిన్నాం, ఒక దోశ చెప్పాలనుకుంటావు, కానీ దోశ బాగాలేదని అంతకుముందు దోశ తిన్నటువంటి మన ముందు కూర్చున్నటువంటి కాఫీ తాగుతుండేవాడు సైగ చేశాడు అనుకోండి, అంతే. ఏం చేస్తాం? దోశను విస్మరించి ఉప్మాను స్మరిస్తాం. అంటే దోశ సుఖ కారణమని భావించి ఆశించాం. ఎప్పుడైతే కాదని తెలిసిందో దాన్ని ఆరగించే ప్రయత్నాన్ని విరమించాం. అన్నీ ఇలాగే ఉంటాయి. వస్తు ప్రపంచంలోని సుఖాన్వేషణలు కూడా ఇదే ఆధారంగా ఉంటాయి. వేదాల యొక్క పూర్ణత్వం ఉపనిషత్తులే. వేదాల యొక్క చివరి భాగంలో ఉన్న కారణంగా ఉపనిషత్తులను వేదాంతములు అంటారు. వేదాలు శృతులైతే ఉపనిషత్తులు శృతి శిఖరాలు. అహం బ్రహ్మాస్మి అను పదమును, అహం బ్రహ్మ అస్మి అను 3 పదములు దాంట్లో ఉన్నాయి. అహం అనే పదానికి జీవుడు వాచ్యార్థము, బ్రహ్మ పదానికి ఈశ్వరుడు వాచ్యార్థము, బ్రహ్మ పదానికి లక్ష్యార్థము పరబ్రహ్మం. ఉపాధులను తొలగించి చూస్తే జీవుడు ఈశ్వరుడు ఒకే చైతన్యముగా మనకి తెలియబడుతున్నారు. జీవుడు అవిద్యోపాధిని కలిగి ఉండగా ఈశ్వరుడు మాయోపాధిని కలిగి ఉన్నాడు. ఉపాధి వినిర్ముక్తమైనప్పుడు ఇద్దరు ఒకే చైతన్యమై భాషిస్తూ ఉంటారు. ఈశ జీవయోర్వేషదీవిద సత్వభావతో వస్తు కేవలం అన్నాడు. జీవేశ్వరులకు భేదము ఉపాధి అందే కానీ వాస్తవానికి ఇద్దరును సత్స్వరూపులయ్యే ఉన్నారు అని భగవాన్ రమణ మహర్షుల వారు తమ ఉపదేశానుసార గ్రంథనందు తెలిపి ఉన్నారు. కనుక అహం బ్రహ్మ అను ఇరువురి యొక్క అఖండత్వాన్ని అసి అనే పదముతో నిర్ణయించుకోబడుతుంది. ఈ విషయాన్ని ఆదిశంకరులు మహావాక్య దర్పణం తెలియజేశారు. అసీత్యేకత్యమనయో అఖండత్వం ముహుర్ముహు తాత్పర్యేణ శృతిర్వక్తి సర్వజ్ఞా సత్యవాదిని. సర్వజ్ఞత్వం కలిగినదియు సత్యము నెరిగినది ఉపనిషత్తు అసి అయి ఉన్నావు అనే అర్థము చేత కూటస్థ బ్రహ్మలకు అఖండత్వాన్ని అభేదాన్ని కనబరుచున్నది. ఈ విషయమును పదే పదే ధృవపరచుచున్నది. అహం బ్రహ్మోస్మి మంత్రోయం సర్వశోకం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి అను ఈ మంత్రము సమస్త దుఃఖాలను నశింపజేయునదే ఉన్నది అని తేజోబిందు ఉపనిషత్తై తెలిపి ఉన్నది. కనుక ఈ మహావాక్యము జీవబ్రహ్మైక్యమునే ధృవపరచుచున్నది. ఇది అద్వయ రూపమే అయినందున
ద్వైతమును అదృశ్యమనర్చున్నది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం ద్వైత దుఃఖం వినాశయేత్. ద్వైత భావన వలన కలిగడి అనంత దుఃఖాన్ని ఈ అహం బ్రహ్మాస్మి మంత్రము అంతము చేయుచున్నది. ఇదం జగచ్చ సకలం చిన్మాత్రం చ విస్తారితం. ఈ సమస్త ప్రపంచము చైతన్యం వలననే ప్రకాశించుచున్నది అని ఆదిశంకరులు మనకి తెలియజేస్తున్నారు. వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ అఖండ రూప స్థితిరేవ మోక్షః బ్రహ్మాద్వితీయే శ్రుతయః ప్రమాణం. జీవుడు సమస్తమైనటువంటి జగత్తు బ్రహ్మమే. అఖండమైనటువంటి స్వరూప స్థితిలో ఉండిపోవుటయే మోక్షము. ఇదే వేదాంత సిద్ధ నిర్వచనం. అద్వితీయమైనటువంటి ఈ బ్రహ్మము విషయమున వేదములే ప్రమాణములై ఉన్నాయి. యజదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్టమైన వాడు దేన్ని ఆచరిస్తే ఇతరులు దానిని ఆచరిస్తారు. శ్రేష్ఠుడు ప్రమాణంగా గ్రహించిన దానిని కూడా అన్యులు అదే ప్రమాణంగానే భావిస్తారు తప్ప వేరే విధంగా కాదు సుమి. అందుకనే అంటారు గతానుగతికో లోకో న లోకః పరమార్థికః తీరే సైకతలింగేన నష్టం మే తామ్రభాజనం. కేన అని అర్జునుడి గీతలో ఏ పదంతో ప్రశ్నించాడో కానీ ఆ పదం నామధేయంగానే ఒక ఉపనిషత్తు కూడా ఉంది. అదే కేనోపనిషత్తు. కేనేహితం వదతి ప్రేషితం మనః. మనస్సు విషయాల మీదికి పరుగులెత్తడానికి కారణం ఎవరు తెలుసా? అలా అభిలషించేది ఎవరు, ప్రేరేపించేది ఎవరు అనే ప్రశ్నలోనే కేనోపనిషత్తు ప్రారంభమైందట. దుర్యోధనుడు కూడా కేనా అని పలికాడు. పైగా ఇలా అన్నాడు, జ్ఞానామిధర్మం నచ మే ప్రవృత్తి జ్ఞానామ్యధర్మం నచ మే నివృత్తి కేనాపి మార్గేణ హృదయ స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. ధర్మం నాకు తెలుసు కానీ అనుసరించాలి అని అనుకోలేదు. నాకు అధర్మం కూడా తెలుసు కానీ విడిచిపెట్టడం జరగలేదు. ఎవరో నన్ను నియమిస్తూ నడిపిస్తూ ఉంటే నేను అలా పడి ఉన్నాను కానీ ఆ నడిపింది ఎవరో నా మనసులోనే ఉండాలి అన్నాడు. ఇది ఉపనిషత్తుల యొక్క ప్రాశస్త్యం తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రమయ మదాచార పురోగమే సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.